వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. नायक जय है भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे, ఆకాంక్షలు ఫలితంగా ఏర్పడేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో నిర్మించుకున్నటువంటి భారత రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశంలోకెల్లా ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్నటువంటి రాజ్యాంగంగా విరసిల్లుతున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం మీద దాడి ఎక్కుపెట్టబడతా ఉంది. ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. భారత రాజ్యాంగాన్ని కనుక పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే భారత రాజ్యాంగం కోరుకున్నటువంటి ఆర్థిక రాజకీయ సమానత్వం ఏర్పడేది. ఇప్పటికే ఎన్నో ఆటంకాలతో భారత రాజ్యాంగం కొనసాగుతూ ఉంది. కానీ ఈ రాజ్యాంగాన్ని కూడా అమలు చేయకుండా ఉండడం కొరకు, దీన్ని మార్చడం కొరకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పూర్తి స్థాయిలో అమలు చేయడం కొరకు అందరం కంకణం కట్టుకొని మరొక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుక నుంచి ఆ ప్రతిన మూడి భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలందరికీ చేరువయ్యేలా కృషి చేద్దామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమంలో తెలియజేస్తున్నారు. భారత ప్రజలందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం నీడలో భారత ప్రజలందరూ కూడా వారి హక్కుల కోసం ఈ రోజుకు 76 సంవత్సరాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది పాలకులు ఈ రాజ్యాంగాన్ని వద్దని వాళ్ళు వాదిస్తున్నారు. దీన్ని ప్రతిఘటించి ప్రతి భారతీయుడు కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందాక మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కూడా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేక దేశాలలోని కొన్ని అంశాలను తీసుకొని రాసిండు. ఇప్పటికి కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ముట్టుకున్నటువంటి నాదుడే లేడు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని తెలియజేస్తూ మరొకసారి భారతీయులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76th रिपब्लिक डे मनाया जा रहा है। इस सिलसिले में बहुत बड़ी नेमत है पूरे हिंदुस्तान के लिए कि बाबा साहेब अम्बेडकर जी ने जो कॉन्स्टिट्यूशन लिखा है उसको कॉन्स्टिट्यूशन के सम्मान में पूरे हिंदुस्तान आज 76वीं रिपब्लिक डे मना रहा है। हम मशकूर है बाबा साहेब अम्बेडकर के कि उनके इस कॉन्स्टिट्यूशन की वजह से पिछले 76 सालों से दुनिया की सबसे बड़ी डेमोक्रेसी हिंदुस्तान में अमन अमान के साथ, अदल के साथ, इक्विटी के साथ हिंदुस्तान में हुकूमतें चल रही हैं। लेकिन पिछले कुछ सालों से मौजूदा हुकूमत का ये रवैया कि कॉन्स्टिट्यूशन को बदला जाए, इसको हिंदुस्तान की अवाम और बिलखुसूस तमाम सेक्युलर पार्टीज उसकी मुखालिफत करती है। और बाबा साहेब के लिखे हुए इस कॉन्स्टिट्यूशन की हिफाजत के लिए हम तमाम लोग पूरे हिंदुस्तान में एक साथ रहेंगे और इस कॉन्स्टिट्यूशन को मुसलसिल आने वाले कई सीजों तक कायम और दायम रखने के लिए कोशिश करते रहेंगे। రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. భారత ప్రజాస్వామ్యము ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రజాస్వామ్యం దేశమని రాచరిక రాజ్యాలు ఉన్నటువంటి ఆయా చిన్న చిన్న కంట్రీలు ఈ ప్రజాస్వామ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మన దేశాలు కూడా స్వాతంత్రంతో బతకాలని చెప్పి వాళ్ళు ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేసి ఈ యొక్క అంశాలను సేకరించి వాళ్ళు గణతంత్ర దినోత్సవంగా జరుపుతున్న తరుణంలో మిగతా దేశాలు ఇక్కడ ఈ సోషల్ మీడియా ప్రపంచంలో చైతన్యమైనటువంటి తరుణంలో వీళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్న తరుణంలో ఇప్పుడున్నటువంటి పాలకులు భారత ప్రజాస్వామ్యమే ఈ రోజు మనకు అడ్డంకిగా ఉన్నదాన్ని గ్రహించి తుంగలో దొక్కే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. భారత రాహుల్ గాంధీ గారు బొగ్గులు పట్టుకొని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని 76వ స్వతంత్ర భారతదేశంలో తిరుగుతుంటే
పాలకులు బీజేపీ దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక సైడ్ పార్లమెంట్ కానీ ఆయా మీటింగ్లలో మాట్లాడుతున్నటువంటి తరుణం. అందరం కలిసి రాబోయే రోజుల్లో ఈ యొక్క అంశాలను ఆలోచన చేసి ఈ సమస్య పసిగట్టి మనం అందరూ కాపాడుకోవాల్సిన మరొకసారి అవసరం ఉందని గుర్తు చేస్తూ మీ అందరికీ మరొకసారి 76వ స్వాతంత్ర మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఆవశ్యకతను మరొకసారి గుర్తు చేసే విధంగా తెలంగాణ జనసమితి రానున్న కాలంలో ఈ కార్యక్రమాలను చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రిపబ్లిక్ డే 76వ రిపబ్లిక్ డే సందర్భంగా 50 మంది భారత ప్రజలకు తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా తరఫున తెలంగాణ జనసమితి పార్టీ తరఫున చాలా ఇది ఒక గొప్ప విశేషమైనటువంటి దినం భారతదేశ చరిత్రలో. అందరూ కలిసి మరి భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వెనువెంటనే ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకుని రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అనేక మంది న్యాయ కోవిదులు ఆ సభలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి చర్చలు చేసి సుదీర్ఘకాలం ఆ రాజ్యాంగాన్ని తయారు చేశారు. నవంబరు 49 నాటికే రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. కానీ మరి సంపూర్ణ స్వాతంత్రం కావాలని భారతదేశం తీర్మానం పాస్ చేసింది అది జనవరి 26 నాడు. అందుకని జనవరి 26 వరకు ఆగి ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావటం జరిగింది. మరి ఇట్లా రాజ్యాంగం రాసిన వాళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం ఈ దేశంలో అసమానతలు పోవాలని, విదేశీ పాలన నుంచి భారతదేశానికి ముక్తి దొరకాలని పోరాటం చేసిన వాళ్ళే. నెహ్రూ లాంటి వాళ్ళైతే 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. గాంధీ సుమారు 7-8 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. అంబేద్కర్ అనేక పోరాటాలు చేసి విశేషంగా ఇతర దేశాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి అనుభవాన్ని గడించినటువంటి వారు. అటువంటి అనుభవంతో ఈ భారతదేశ ఉద్యమాల పట్ల ఒక సంపూర్ణమైన అవగాహనతో వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అప్పుడు వాళ్ళు స్పష్టంగా చేసిన ప్రకటన ఏంటంటే, కేవలం బ్రిటిష్ వాళ్ళు పోవటమే కాదు, ఈ దేశంలో మనుషులందరూ సమానంగా బతకగలిగే పరిస్థితిని సాధించటమే ఈ రాజ్యాంగానికి కర్తవ్యంగా ఉండాలని తీర్మానించుకున్నారు. అందుకని భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏం మారింది అంటే, ప్రధానంగా మారిన ప్రధానమైన ఒక విషయము, అంతవరకు సమాజంలో ఉన్న అసమానతలను రాజ్యాంగం రద్దు చేసింది. పుట్టుకతో, మతం కారణంగా, కులం కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా మనుషుల మధ్య ఉన్న తారతమ్యాలను నిర్మూలించి ఇక ఇవాళటి నుంచి మనుషులందరూ సమానమేనని ప్రకటించింది. అట్లాంటి చరిత్ర ఇవాళ పాలకులు మళ్ళీ మార్చాలని ప్రయత్నం చేస్తే ప్రజలు సంఘటితంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే లేకపోతే మనకు ఈ హక్కులు దక్కవు, ఆత్మగౌరవంతో బతకలేమనేటువంటి ఆరాటం ఇవాళ ప్రజల్లో కనబడుతుంది. అది ఇవాళ ప్రత్యేకత. ఈ 76వ రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏంటంటే, 75 ఏళ్ళు బతికింది రాజ్యాంగం. 75 ఏళ్ళు బతకటమే కాదు, విశేషమైన ప్రజా పునాది మీద అది నిలబడింది. పాలకులకు ఆలోచనలు ఎట్లా ఉన్నా ప్రజలు మాత్రం ఈ రాజ్యాంగాన్ని ఒక కంచుకోటలాగా నిలబడి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అది ఈ రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అట్లాంటి బలమైన ప్రజా పునాది కలిగినటువంటి రాజ్యాంగం భారతదేశంలో మరొకట్లేదు. ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఈ సంవత్సర కాలం కూడా మేము తెలంగాణ జనసమితి తరఫు నుంచి అన్ని జిల్లాల్లో కూడా సెమినార్లు జరిపి ఈ రాజ్యాంగం పైన అవగాహన పెంచాలి, ఈ రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలను సంసిద్ధులుగా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఇవాళ అందుకనే ఈ రిపబ్లిక్ డే మాకు ఇది ప్రత్యేకమైనటువంటి సందర్భం. కాకపోతే ఇవాళ ఒకటే అందరికీ బాధ కలిగించే విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ లాంటి పెద్దల్ని, చుక్కారామయ్య లాంటి పెద్దల్ని వాళ్ళు మరి పద్మ అవార్డ్స్ కు ప్రతిపాదిస్తే వాళ్ళను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం బాధ కలిగిస్తున్నది. వారికి కూడా నిజానికి రావాల్సి ఉంది. గద్దర్ ఈ సమాజాన్ని మార్చటంలో కీలక పాత్ర పోషించారు.
చుక్కారామయ్య గారు అనేక సంవత్సరాల పాటు అటు రాజకీయ రంగంలో, సామాజిక జీవితంలోను, ఇటు మరి ప్రజల మధ్యన నిరంతరము విద్యార్థులను చైతన్యపరుస్తూ వాళ్ళందరూ కూడా మంచి విద్యా సంస్థల్లో మన రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళని చాలా మంది ఎంపిక కావడానికి పునాది వేసినటువంటి వాడు. అట్లాంటి గొప్ప వ్యక్తులకు ఇవాళ దక్కకపోవటం అయితే చాలా బాధ కలిగించే విషయం. తెలంగాణను ఒక రకంగా తక్కువ చేసి చూసినట్టుగా, తెలంగాణ చరిత్రనే అగౌరవపరిచినట్టుగా అనిపిస్తున్నది. ఇచ్చిన వాళ్లకు చాలా సంతోషం. మందకృష్ణ గారికి, అదే విధంగా మందకృష్ణ మాదేవ్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు. వారికి మా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది గర్వకారణంగా భావిస్తూనే ఇంకా ఇద్దరికి కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని చెప్పి మేము భావిస్తున్నాం. వారికి ఇవ్వకపోవటాన్ని చాలా తప్పుపడుతున్నాం కూడా. మరొకసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో సెలవు.